హాయ్ అండి, వెల్కమ్ వ్యూవర్స్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఏజింగ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి. అదేంటి రింకిల్స్, ఫోర్ హెడ్ లైన్స్, మహా అయితే ఈ నేసోలేబియల్ ఫోల్డ్, గ్రే హెయిర్, రిసీడింగ్ హెయిర్ లైన్ ఇవే కదా అని అనుకుంటారేమో. లేదు, మన నిజంగా చాలా అంటే మనకు తెలియదని కాదు, కాకపోతే మనం ఏజింగ్ అనుకోగానే గుర్తొచ్చేవి హెయిర్, స్కిన్ మాత్రమే. లోపల ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? హార్ట్, టీత్, గట్, బోన్స్ అండ్ జాయింట్స్, టీత్ అండ్ గమ్స్, మన సెక్సువాలిటీ, హార్మోన్స్, ఇయర్స్, ఐస్, మెమరీ, థింకింగ్ స్కిల్స్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ ట్రాక్ట్, రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇంకా అన్ని సిస్టమ్స్ అవి కూడా ఏజింగ్ అవుతున్నాయి. మనం అది మర్చిపోతూ ఉంటాం. సో ఇవన్నీ అందరికీ తెలియవని కాదు, కానీ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు మన గురించి మనం తీసుకునే జాగ్రత్త ఎక్కువ అవుతుంది. అండ్ మనం అంటూ ఉంటాం కదా ఏజింగ్ గ్రేస్ఫుల్లీ అని, అది ఖచ్చితంగా సాధించగలం. 100% హ్యాపీగానే ఉండాలి, హెల్తీగానే ఉండాలి అంటే అది అసాధ్యం. కానీ మనం ప్రతి ఒక్క ఆర్గన్ గురించి పట్టించుకొని ఇప్పటి నుంచి కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల ఎర్లీ ఏజింగ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోగలము, ఏజింగ్ని డిలే కూడా చేయగలము. మన ముందు మన హార్ట్ గురించి తెలుసుకుందాం. ఆర్టరీస్, వెయిన్స్ అనేవి ఉంటాయి. సిరలు, దమనులు అంటారు కదా, ఇవి ఉంటాయి. ఇవి ఏమవుతూ ఉంటాయంటే మనకి ఏజింగ్ అవుతున్న కొద్దీ, వయసు మీరుతున్న కొద్దీ ఆ దమనులు, ఆ సిరలు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. బాగా స్టిఫ్ అయిపోయి వాటి కదలిక చాలా ప్రయాసతో కూడినదిగా మారుతూ ఉంటుంది. సో చాలా ప్రయాస కోర్చి అవి పనిచేస్తూ ఉండడం వల్ల హార్ట్లో ఉన్న ఇతరత్ర మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ అన్నీ కూడా ఆ వర్క్ లోడ్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఈ అడాప్టేషన్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, మామూలుగా మనం వయసులో ఉన్నప్పుడు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ రేట్ పెరగడం జరుగుతుంది కదా. మనకి ఏజింగ్ పెరుగుతున్న కొద్దీ మనకి హార్ట్ రేట్ చాలా వర్కౌట్ చేస్తే తప్ప మీకు అది ఎక్కువ పెరగదు. సో రెస్టింగ్ పొజిషన్లో ఉన్నా కూడా, అలాగే మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద తేడా కనిపించదు అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి? సో హార్ట్ దాని ఏజింగ్ అయిపోతూ ఉన్నది, ఆర్టరీస్ స్టిఫ్ అయిపోతున్నాయి, వెయిన్స్ స్టిఫ్ అయిపోతున్నాయి, హార్ట్ మజిల్స్ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఓవర్గా పనిచేస్తున్నాయి. ఏజింగ్ చేంజెస్ అనేది హార్ట్లో కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఇది గమనించుకోవాలి. మరి అయితే ఏం చేయాలి? హార్ట్ హెల్తీగా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ఖచ్చితంగా 30s నుంచే స్టార్ట్ చేసేసేయాలి. అంతే కదా, ఈ మధ్య మిడిల్ ఏజ్ అంటే 30కే స్టార్ట్ అయిపోతుంది. ఒకప్పుడు అంటే 45 ఆ టైంకి వచ్చేసరికి మిడిల్ ఏజ్ అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 30లోనే మనం మిడిల్ ఏజ్కి వచ్చేసినట్టుగా మన పరిస్థితి ఉన్నది కనుక. సో మరి ఏం చేయాలి? సో హార్ట్ డిసీజెస్ రాకుండా మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. కనీసం వాకింగ్, ఏది కుదరకపోయినా కనీసం వాకింగ్, కుదిరితే జాగింగ్, ఎక్సర్సైజెస్, ఏది కుదిరితే అది, స్విమ్మింగ్ కావచ్చు, మనకి ఏది ఇష్టమో ఏది కుదురుతుందో ఏదో ఒకటి మోడరేట్గానైనా కాస్త శరీరాన్ని కదల్చడం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మనం ఎంత చాతకాని నీరసంగా ఉన్నా కూడా బాడీని ఎక్సర్సైజ్ చేయించడం చాలా ముఖ్యం. హై సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నవి, సాల్ట్స్ ఉన్నవి, షుగర్స్ ఉన్నవి మెల్లగా బంద్ చేస్తూ వస్తూ ఫైబర్ ఇంటేక్ని పెంచాలి. కూరగాయలు, పండ్లు, కూరగాయలు ఇలాంటి వాటిని తినడం పెంచాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ ఇవి ఏజింగ్ని దూరం పెడతాయి. సో చిన్నప్పుడు తిన్నట్టుగా లేదా మనం ఎదిగే వయసులో తిన్నట్టుగా ఫుల్గా జున్నుపాలు, మీగడ అలాంటివన్నీ తినేస్తూ ఫుల్ రెడ్ మీట్ లాంటివి, మటన్ లాంటివి ఎక్కువగా తినేస్తూ అలాగే లాగించలేము. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన డైట్ కంట్రోల్కి రావాలి. హై ఫైబర్ ఫుడ్స్ని, లీన్ ప్రోటీన్ని, ఫిష్ లాంటివి సెలెక్ట్ చేసుకోండి. ఫైబ్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. వెజిటబుల్ ఇంటేక్ మామూలుగా రోజు ఒక 1/4 కిలో వండుకొని 3 పూటలు తినేవాళ్ళం కాస్త kg వండుకొని రోజంతలో ఆ ఫైబర్ తినాలి. ఆ రేంజ్లో మనం ఫైబర్ ఇంటేక్ని పెంచాలి. కాస్త 30లోకి వచ్చినప్పుడు స్లీప్ని కూడా కొద్దిగా స్లీప్కి రెస్పెక్ట్ ఇవ్వాలండి. లేట్గా పడుకోవడాలు ఇలాంటివి మానేయాలి. క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా పడుకోవడం మొదలు పెట్టాలి. ఇది లాంగ్ రన్లో మనల్ని హెల్తీగా ఉంచుతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇవి మన చుట్టూ ఉన్నా కూడా మనల్ని అటాక్ చేయకుండా చూసుకుంటుంది. అండ్ స్మోకింగ్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దమనులు, సిరలు స్టిఫ్గా అయిపోతాయి అని. దానికి ఇంకా కోఆపరేట్ చేస్తుంది స్మోకింగ్. సో మీ హార్ట్ ఇంకాస్త ఎర్లీగా ఏజ్ అవుతూ ఉంటుంది. మనకి కాలం దగ్గర పడడానికి స్మోకింగ్ కూడా ఒక కారకంగా మారుతుంది. సో చిన్నప్పుడు ఏదో మొదలుపెట్టిన వాళ్ళు ఏజింగ్, అందము,
వీటి కోసం కాకుండా హెల్త్ కోసం, హార్ట్ హెల్త్ కోసం, కార్డియోవాస్కులర్ హెల్త్ కోసం స్మోకింగ్ని బంద్ చేయాలి. లోపల జరిగేవన్నీ మనకి కంటికి కనిపించవు. ఒకే రోజు పడేళ్ళన ఒక రోజు సడన్గా హార్ట్ అటాక్లు, హార్ట్ డిసీజెస్ ఇవి అటాక్ అయితే అంబులెన్స్లో మన వాళ్ళు హాస్పిటల్కి వేసుకెళ్ళిపోతారు. కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కొంత ఎక్సర్సైజ్ చేయడము, స్మోకింగ్ మానుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, స్ట్రెస్కి వీలైనంత దూరంగా ఉండడము, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి వెజల్స్ని స్టిఫ్గా టైట్గా చేస్తుంది అన్నాం కదా. బాగా నిద్రపోతే చీకట్లో సరిగ్గా 7-8 గంటల పాటు చీకట్లో నిద్రపోతే, అంటే ఎర్లీగా అబౌట్ 9:30-10 కల్లా మీరు నిద్రకు ఉపక్రమించగలిగితే, వీలు కాకపోతే కనీసం 11, మరీ 1 గంటకు వెళ్ళకండి. సో ఎర్లీగా ఇఫ్ యూ కెన్ గో టు బెడ్, దెన్ ఈ టైటనింగ్, స్టిఫెనింగ్ ఆఫ్ వెజల్స్ అనేది మనం రిపేర్ కూడా చేసుకోవచ్చంట. సో స్లీప్ని ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వండి. స్లీప్కి ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు, లేదండి పలానా వాళ్ళ ఇంటికి ఇంకా రాలేదు, వీకెండ్ కదా చుట్టాలు వచ్చారు, ఇవేవో ఒకటి మనకి ఎప్పటికీ ఏదో ఒక కారణం ఉంటుంది. పలానా సిరీస్, పలానా బిగ్ బాస్, నెట్ఫ్లిక్స్లో ఆ సిరీస్, ఇలా అని చెప్తూ ఉంటాం. నో, ఏది ఏమైనా ఎర్లీ స్లీప్ని ఆఫ్ చేసుకోండి. నైట్ షిఫ్ట్స్ అంటే ఇంకా మనం ఏం చేయలేం, కానీ మన చేతుల్లో ఉన్నదాన్ని కూడా మనం పాడు చేసుకోవద్దు కదా. సో హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏజింగ్ అంటే స్కిన్, హెయిర్ మాత్రమే కాదండోయ్, రింకిల్స్ కనబడేవి, కానీ లోపల వెజల్స్కి జరుగుతున్న దారుణాన్ని మనం గమనించలేకపోతున్నాం. ప్లీజ్ ఈ విషయాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకోండి. ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా నిద్రకు స్పెషల్గా ఎర్లీగా పడుకోవడానికి టైం కేటాయించండి. పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసుకోండి, వార్మప్లు చేసుకోండి, స్ట్రెచ్చింగ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి. ఏదో ఒకటి కాస్త మోడరేట్గానైనా కాస్త బాడీని కదుల్చుదాం. అలాగే స్మోకింగ్ అవాయిడ్ చేయండి. మీరు ఎన్ని చేసి స్మోకింగ్ చేస్తే అన్నీ వృధాయే. ఇటుపక్క హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం అన్ని జాగింగ్లు ఇవన్నీ చేస్తాం, పక్కకి వెళ్ళి స్మోకింగ్ చేసాం అనుకోండి, వృధాయే. ఇదంతా కూడా వృధాయే. సో ఖచ్చితంగా మీరు స్మోకింగ్ని పక్కన పెట్టే పనిలో ఉండండి. ఏజింగ్ గ్రేస్ఫుల్లీ అంటే ఏంటో మీరే రేపు చెప్తారు నాకు. ఇంకా నెక్స్ట్, బోన్ హెల్త్, జాయింట్ హెల్త్. బోన్, జాయింట్స్ కూడా ఏజింగ్ గురవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. హోప్ బోర్ కొట్టించట్లేదు అనుకుంటాను. లేదు, మనం ఇవన్నీ తెలుసుకోవాలి. యాక్చువల్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి 1 hour టాపిక్. డెఫినెట్గా 1 hour టాపిక్ ఇది. ఫుల్ టాపిక్ని మనం అప్లోడ్ చేద్దాము. దెన్ మళ్ళీ పార్ట్స్లో కూడా మళ్ళీ మనం అప్లోడ్ చేద్దాం. బికాజ్ ఇది మళ్ళీ వినాల్సిన టాపిక్ అండి. ఏజింగ్, నాకు లైన్స్ వస్తున్నాయి, నాకు సాగ్ అవుతుంది, నాకు ఇవే మాట్లాడుతూ ఉంటారు క్లయింట్స్, క్లినిక్ వచ్చిన వాళ్ళు. హెయిర్ ఊడుతుంది, రిసీడ్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, దట్ ఈస్ లాట్ ఆఫ్ స్టఫ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అండి. అది గుర్తుపెట్టుకొని మనం ఇవన్నిటిని శ్రద్ధగా వినండి. మీ ఇష్టమైన వాళ్ళందరికీ ఇది షేర్ చేయాలి. అందరూ బాహ్యంగా ఎలా ఉన్నామని చూసుకుంటున్నాం, కానీ ఇంటర్నల్గా మనం బాగున్నామా అనేది గమనించట్లేదు. సో పదే ఇటువంటివి మాట్లాడితేనైనా ఒక 10 సార్లు వింటే ఒక్కసారైనా కొంచెం మనలో మార్పు రావచ్చు కదా. మేబీ ఈ వీడియో చూస్తున్న ఒక 200 మంది ఈరోజు చూస్తున్నారు అనుకుందాం. ఒక్కరైనా రేపొద్దున ఎక్సర్సైజ్ చేస్తారేమో కదా. ఒక్కరైనా స్మోకింగ్ గురించి అట్లీస్ట్ న్యూ ఇయర్ నుంచి ఒక డెసిషన్ తీసుకుందాము అని ఇప్పుడు అనుకుంటారేమో కదా. ఫైబర్ ఇంటెక్ పెంచుతారేమో కదా. సో ఈ వీడియోని వీలైనంత వరకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే బోన్ హెల్త్ అండ్ జాయింట్ హెల్త్ గురించి వస్తే కనుక, ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీ షార్ట్ అయిపోతూ ఉంటుంది, వంగిపోతూ ఉంటాం, బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, కాల్షియం లెవెల్స్ కూడా ఆల్టర్ అవుతూ ఉంటాయి, వాటి చుట్టూ ఉన్న మజిల్స్ కూడా ఆ ఫ్లెక్సిబిలిటీని లూజ్ అవుతూ ఉంటాయి. సో ఇదివరకటంత స్ట్రాంగ్గా మన పిక్కలు, జబ్బలు ఇవి ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో. సో మెత్తగా అయిపోవడము, మజిల్ అనేది ఆ ఫ్లెక్సిబిలిటీని, ఆ ఎండ్యూరెన్స్ని కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి కూడా ఎక్సర్సైజ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీక్ బోన్స్ అవ్వడం వల్ల ఒక సడన్గా కూర్చొని లేచినప్పుడు కూడా చిన్న ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ చిన్న ఫ్రాక్చర్తోనే మనం రాబోయే రోజుల్లో బెడ్ రిడన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా, పెద్దవాళ్ళు బాత్రూంలో పడి కాలు విరిగింది, చేయి విరిగింది, బాత్రూంలో పడి చనిపోయారు. ఇటువంటివన్నీ ఇక్కడే వస్తాయి. సో నడక ఫస్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నిటినీ మనం జాగ్రత్త పడాలంటే ఫస్ట్ నుంచి బోన్ హెల్త్ కోసము కాల్షియం ఇనఫ్గా తీసుకోవాలి. తెల్ల వెంట్రుకలు వస్తున్నాయనగానే చాలామంది బయోటిన్ అంటూ ఉంటారు. లేదు, కాల్షియం కూడా చాలా ముఖ్యం. కాల్షియం, సి వైటమిన్, ఐరన్, డి వైటమిన్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి.
తిండి ద్వారా కాల్షియం ప్రాపర్గా అందలేని పక్షంలో కాల్షియం సప్లిమెంట్స్ కూడా మనకి ఏజింగ్ అవుతూ ఉంటే తీసుకోవాల్సి రావచ్చు. దీని గురించి మీ ఫిజిషియన్స్తో మీరు డిస్కస్ చేసుకోండి. కాల్షియం ఎప్పటికప్పుడు సీరం కాల్షియం లెవెల్స్ ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ దానికి అనుగుణంగా సప్లిమెంట్స్ని ఏ రకంగా వాడాలనేది మీ ఫిజిషియన్ అడిగి కనుక్కోండి. కాల్షియం ఎంత ఇంపార్టెంటో డి వైటమిన్ కూడా బోన్ హెల్త్కి జాయింట్ హెల్త్కి అంతే ఇంపార్టెంట్. మనకి దాదాపు 600 నుంచి 800 యూనిట్ల డి వైటమిన్ మనకి పర్ డే అవసరం అవుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ డి వైటమిన్ డోసేజ్ కూడా ఎక్కువ అవసరం పడచ్చు. సో ప్రతిరోజు సన్లైట్కి బాడీని ఎక్స్పోజ్ చేయాల్సిందే. వీలైనంత వరకు పల్సటి బట్టలు వేసుకుని ఎండలో ఒక అరగంట సేపు కూర్చోవడం అలవాటు చేసుకోండి. మళ్ళీ ఏ టైం ఎండ అనేది మనం మరో టాపిక్లో కవర్ చేద్దాం. ఆల్రెడీ కవర్ చేసాం కొన్ని టాపిక్స్లో. బట్ ఈ చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ టైం ఎండ ఏంటి ఇవన్నీ మనం మరొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అలాగే 30 దాటుతూ ఉంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్స్ లేపడము, చిన్నవైనా సరే వెయిట్స్ లేపడము, ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టాలి. బోన్ లాస్ని ఈ రకంగా మనం అరికట్టచ్చు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్యాట్ లాస్ అనే దాని మీద పడి మజిల్ లాస్ అవుతున్నామనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. మనం మజిల్ని బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మజిల్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటేనే ఫ్యాట్ లాస్ అయిన దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలం. సో ఓన్లీ ఫ్యాట్ లాస్ మీద దృష్టి పెట్టడం కాకుండా మజిల్ బిల్డప్ మీద దృష్టి పెట్టాలి. బోన్ లాస్ని ఏ రకంగా అరికట్టాలి? కాల్షియం సప్లిమెంట్స్, డైటరీ కాల్షియము, డి వైటమిన్, సన్లైట్, సప్లిమెంట్స్, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్, వెయిట్ బేరింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనేవి చాలా మంచి ఐడియా అండి. టెన్నిస్ ఆడడము, టెన్నిస్ ఆడడము, క్రికెట్ ఆడడము ఇలాంటివి కూడా మనకి ఎంతో ఉపయోగకరం బోన్ హెల్త్కి. ఇంకా సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇతరత్ర తంబాకు ఇలాంటివి ఏమైనా ఉంటే బంద్. గుట్కాలు, తంబాకులు, ఆల్కహాల్, సిగరెట్స్, ఈ మధ్య సిగార్స్ అని వస్తున్నాయి, నికోటిన్ బేస్డ్, ఇవన్నీ కూడా ఇంకొక ఆప్షనే లేదు, బంద్ చేసేసేయండి. ఇవి హార్ట్ డిసీజెస్కి, రేపు రాబోయే డైజెస్టివ్ డిసీజెస్కి, బోన్ హెల్త్కి, జాయింట్ హెల్త్కి కూడా చాలా డేంజర్ అండి. మానేసేయండి. ఎక్కువగా పెద్దవాళ్ళు కాన్స్టిపేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇనఫ్ ఫైబర్ తీసుకోరు, తక్కువ తింటూ ఉంటారు. ఎక్కువ తినేస్తే మోకాళ్ళ మీద బరువు అయిపోయి మోకాళ్ళు దెబ్బతింటాయేమో ఇలాంటివేవో కొన్ని ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇలాంటివేవో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఫ్యాట్ తగ్గించేసేయాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే తక్కువ తినాలి అని. సో ఈ రకంగా ఫైబర్ ఇంటేక్ కూడా తగ్గించేస్తారు, తద్వారా కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది. అలాగే డి వైటమిన్ ప్రాపర్గా అందని వాళ్ళల్లో డయాబెటీస్ కూడా అంటే ఇన్సులిన్ స్పైక్స్ కూడా హై ఉండేసి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా దెబ్బతింటుంది. సో తద్వారా కూడా కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ అవ్వకుండా హై ఫైబర్ ఫుడ్ ఇవ్వడము, ఎప్పటికప్పుడు మంచి ఫ్లూయిడ్స్, సూప్స్ లాంటివి, జావల్ లాంటివి, మాల్ట్ ఇలాంటివన్నీ కూడా మన రెగ్యులర్ ఫుడ్లో యాడ్ చేసుకోవడం ద్వారా, మరియు ఫైబ్రస్ ఫుడ్ ఏదైనా సూప్ చేసుకున్నాం అనుకోండి వెజిటబుల్స్తో, ఆ పల్ప్ని, ఆ పిప్పిని కూడా యాడ్ చేసుకొని తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా కాన్స్టిపేషన్ని దూరం పెట్టచ్చు. కాన్స్టిపేషన్ లేనప్పుడు సగం డైజెస్టివ్ సిస్టమ్ హ్యాపీగా ఉన్నట్టేనండి. దెన్ అల్సర్స్ ఇవన్నీ రాకుండా టైంకి తినడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, టైంకి పడుకోవడము అలవాటు చేసుకోవాలి. మీట్ తెచ్చుకున్నప్పుడు ఫ్యాట్ ఉంటే అదో రుచి అంటూ ఉంటారు. హై ఫ్యాట్ మీట్ని అవాయిడ్ చేయాల్సిందే. మిల్క్ ప్రోడక్ట్స్, స్వీట్స్ ఇట్లాంటివన్నీ బంద్ చేసేసేయండి. ఎప్పుడో ఈ మంత్లో ఒక రోజు ఏదో కొద్దిగా నాలుకకు రుచి కోసం జస్ట్ ఫర్ సాటిస్ఫాక్షన్ మీరు ఇవి కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ అలవాటుగా ప్రతి వారం చీట్ డే పెట్టుకొని తినడం లాంటివి చేయకండి. సో యూరినరీ బ్లాడర్ విషయానికి వస్తే బ్లాడర్ తొందరగా ఖాళీ చేయడానికి మాటిమాటికి యూరినేషన్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో సరిపడా బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంటేక్ ఎక్కువ లేనప్పుడు, ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ లేనప్పుడు సీరం ఎలక్ట్రోలైట్స్ లెవెల్ పడిపోతే, మనం లాస్ట్ వీక్ వీడియోలో మాట్లాడుకున్నాం, సీరం ఎలక్ట్రోలైట్ లెవెల్స్ పడిపోయినప్పుడు కూడా మాటిమాటికి యూరిన్ వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. యూరిన్ని హోల్డ్ చేసే కెపాసిటీ బ్లాడర్ కోల్పోతుంది. యూరినరీ బ్లాడర్ ఎలాస్టిసిటీ అనేది కూడా కోల్పోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇంకాసేపు యూరిన్ని హోల్డ్ చేయగల కెపాసిటీని కోల్పోతుంది. సో మాటిమాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావడము, హఠాత్తుగా యూరినేషన్ పడిపోవడం, మాట్లాడుతుంటే, దగ్గుతుంటే, తుమ్ముతుంటే కూడా యూరిన్ పడిపోవడము లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి యాజ్ వి ఏజ్. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ని గూగుల్లో కొట్టి చూడండి, మీకు ఎక్సర్సైజెస్ వస్తాయి. అవి చూసి చేయడము అలవాటు చేసుకోండి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లైక్
కింద కూర్చొని ధ్యానం చేసుకోవడము, బటర్ఫ్లై టర్టిల్ పోజెస్ అంటారు, ఇటువంటివి చేసుకోవడం, ఇవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. కెగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు, ఇవి కూడా మన ఏజ్ని బట్టి మనం ఏవి చేయొచ్చు చూసి మీరు అవి ప్లాన్ చేసుకోవచ్చు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కెఫీన్ అంటే కాఫీలు, స్వీట్లు, ఆల్కహాల్, డైరీ ప్రోడక్ట్స్, అలాగే నిద్రలేమి, ఇవన్నీ డయాబెటీస్, ఇవి నర్వ్ డ్యామేజ్ని కూడా చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్కి దారితీస్తూ ఉంటాయి. సో ఒక ఏజ్ వచ్చాక నన్ను అడిగితే అసలు వీలైనంత వరకు వాటి జోలికి వెళ్ళకండి. అది అలవాటు చేసుకునేలా, తర్వాత దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఎలా. ఎస్పెషల్లీ చిన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇటువంటి అలవాట్లు అసలు చేసుకోకండి. రాబోయే రోజుల్లో చాలా కష్టపడాల్సి వస్తుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కోకోకోలాలు, కాఫీలు, మిల్క్ షేక్స్ ఇటువంటివి తీసుకుంటాం కదా, ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ని పెంచడమే కాకుండా యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయలేకుండా మన యూరినరీ బ్లాడర్ ఎలాస్టిసిటీని తగ్గించే రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. సో ఈ అలవాట్లు మానుకోండి. కోకే కదా, థమ్సప్పే కదా, వద్దు, ఇలాంటివి అలవాట్లు చేసుకోకండి. ఇవన్నీ కూడా కెఫినేటెడ్ డ్రింక్సే, ఇవన్నీ కూడా కార్బోనేటెడ్ డ్రింక్సే. మీకు అంతగా తాగాలనిపిస్తే వెజిటబుల్ సూప్స్ తీసుకోండి, వెజిటబుల్ జ్యూసెస్ తాగండి, పండ్లు తినండి, ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కలు తినండి. ఇటువంటి మంచి విషయాలకి టర్న్ అవ్వండి. అండ్ ఇందాక చెప్పినట్టు కెగిల్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. ఇవి జనరల్గా గైనకాలజిస్టులు చెప్తూ ఉంటారు, డెలివరీ అయినాక చెప్తూ ఉంటారు ఇటువంటి ఎక్సర్సైజెస్. ఒక్కసారి మీరు కెగిల్ ఎక్సర్సైజెస్ గురించి మనకు అవి ఎంత అవసరము అనేది కూడా బ్రౌజ్ చేసి చూసి వాటిని ఇంప్లిమెంట్ చేయండి. మెమొరీ, థింకింగ్ ఈ విషయానికి వస్తే అయితే ఈ మధ్య అసలు ఏదో ఒక పని చేద్దామని ముందుకు వెళ్తూ ఉంటాము, సడన్లీ ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఏదో చేద్దామని వచ్చామే, మర్చిపోయానే అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్తే కానీ గుర్తురావు. ఇది మీలో చాలామందికి జరుగుతూ ఉండవచ్చు. అండ్ కొంతమంది పేర్లు గుర్తుకు రాకపోవడం, దాన్నేమో అంటారు అని అంటూ ఉంటారు, గుర్తురాదు. వెడ్డింగ్ డేట్స్ గుర్తు లేకపోవడం, బర్త్డే డేట్స్ గుర్తు లేకపోవడము, మంత్లీ 1వ తారీఖు గుర్తు లేకపోవడము, దీన్ని కాగ్నిటివ్ డిక్లినేషన్ అంటారు. అంటే మనం రెగ్యులర్గా చేసే పనులను కూడా మనం మర్చిపోవడం, మాటిమాటికి మర్చిపోవడము, ఇటువంటి ప్యాటర్న్స్ కనిపించడాన్ని కాగ్నిటివ్ డిక్లినేషన్ అంటారు. ఇది హై బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, లేదంటే లో బ్లడ్ ప్రెషరు, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇవి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో స్టే ఫోకస్డ్. జర్నలింగ్, ప్లానింగ్, డైరీ ఇలాంటివి అలవాటు చేసుకోవడము, అలాగే రిపిటిషన్, మాటిమాటికి అవసరం లేకుండా దాని విషయాన్ని రిపీట్ చేసుకోవడం మనసులో ఫోకస్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సోషల్ ఇంటరాక్షన్స్ని కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే మిడిల్ ఏజ్లో ఒంటరిగా ఉండడమే నచ్చుతూ ఉంటుంది. ఆ ఒంటరిగా ఉండాలి అనుకునే దాని నుంచి కొంచెం బయటపడి సోషల్గా కాస్త ఒకళ్ళిద్దరితోనైనా కాస్త మనసు షేర్ చేసుకునేలాగా ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల కూడా మీ స్ట్రెస్ రిలీఫ్ దొరుకుతుంది. మన లైఫ్ పట్ల మనకున్న పర్స్పెక్టివ్ మారుతుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉండి యాంగ్జైటీ డిజార్డర్స్కి మనం గురి కాకుండా ఉంటాము. బీపీ ఇవన్నీ కంట్రోల్కి రావడానికి ఇవి ముఖ్యంగా హెల్ప్ చేస్తాయి. సోషల్ ఇంటరాక్షన్ వల్ల చాలా వరకు డిప్రెషన్ కూడా క్యూర్ అవుతుందండి. మెమరీ లాస్ కూడా రాకుండా ఉంటుంది. మన బ్రెయిన్, మెదడు చాలా ఆటలాడిస్తుంది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. చిన్నదానికే నొచ్చుకుంటుంది, రకరకాలుగా స్పందిస్తూ ఉంటుంది. దీనికి కళ్ళెం వేసి కంట్రోల్లో పెట్టాలి. మెమరీ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మంచిగా గుడ్ ఫ్యాట్స్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేయడము, ఎక్సర్సైజ్, నలుగురిలో వెళ్ళడము, ఎండ, ఇవన్నీ కూడా చాలా అవసరం. స్మోకింగ్ అలవాటు ఉంటే కూడా మానేయాలి. చూడండి, నేను ప్రతి సిస్టమ్ దగ్గర మీకు స్మోకింగ్ వదిలేయండి అని చెప్తున్నాను. సో స్మోకింగ్ అనేది కాగ్నిటివ్ హెల్త్ని కూడా డిస్పేర్ చేసేస్తుంది, పని చేయకుండా చేస్తుంది అనమాట. సో మనకి ఈ మెమరీ లాస్కి దగ్గర అవుతున్నట్టు స్మోకింగ్ పెంచుకుంటూ పోయాము, స్మోకింగ్ చేస్తూ ఉన్నాము అంటే కనుక. ఆల్కహాల్ తగ్గించాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంట్లో తీరిక ఎక్కువ ఉండి రోజుకు ఒక గ్లాస్ ఆల్కహాల్ తీసుకుంటే అది మెడిసిన్ అని పెద్దవాళ్ళ కబుర్లు చెప్తూ ఉంటారు. ఇటువంటివి మన జోలికి రాకుండా చూసుకుందాము. ఇవి కూడా మెమరీ లాస్కి, బ్రెయిన్ డిస్ఫంక్షన్కి తోడవుతూ ఉంటాయి. జనరల్గా హార్ట్ హెల్త్కి ఏదైతే మంచిదో బ్రెయిన్ హెల్త్కి కూడా అదే మంచిది. సో సేమ్ మనం కార్డియోవాస్కులర్ డిసీజెస్ కింద మాట్లాడుకున్న దాన్ని
ఇక్కడ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఫ్యాట్ ఎక్కువ ఉన్న మీట్ని తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ చాలామందికి స్కిన్తో తినడం ఇష్టం ఉంటుంది, అది మానేయండి. ఫ్యాట్ స్కిన్ లేనివి తీసుకోవడము, లీన్ ప్రోటీన్ లైక్ ఫిష్ కన్జంప్షన్ పెంచడము చేయాలి. యూత్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా అరేంజ్ చేసుకుంటాము, బట్ కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ మానుకోవాల్సిందే. ఆల్కహాల్, స్మోకింగ్, రెడ్ మీట్, ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ లైక్ కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా బంద్. అండ్ వీలైతే చిన్నప్పుడు మనం చేయాలనుకున్నవి ఏవి కుదరలేదు, లైక్ మ్యూజిక్ క్లాసెస్ కావచ్చు, గిటార్ క్లాసెస్ కావచ్చు, క్యారమ్ బోర్డ్ కావచ్చు, ఇట్లాంటి కొత్త హాబీస్ని ఏర్పరచుకోండి. అది మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే లైబ్రరీకి వెళ్ళి రావడము, బోర్డ్ గేమ్స్ ఆడడము, మెమరీ గేమ్స్ లాంటివి, పజిల్స్ లాంటివి, సుడోకు లాంటివి, ఇటువంటివి ఎక్కువ చేస్తూ ఉండండి. తద్వారా మెమరీ లాస్ని మన దరి చేరకుండా మనం చూసుకోవచ్చు. ఇక కళ్ళు, చెవులు గురించి అయితే చెప్పక్కర్లేదు. ఏజింగ్లో కళ్ళు బాగా దెబ్బతింటాయి. ఏజింగ్లో ఏంటంటే మన పిల్లలు, చిన్నపిల్లలు 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా ఫోన్ వాడకాలు ఎక్కువైపోయి ఒక లైట్ని ఎక్కువసేపు చూడలేకపోవడము, గ్లేర్ని తట్టుకోలేకపోవడము, కళ్ళు మంటలు, కళ్ళలోంచి నీళ్లు రావడము, ఐసైట్కి స్పెక్టికల్స్ వాడాల్సి రావడము, గ్లాసెస్ వాడాల్సి రావడం జరుగుతుంది. గ్లేర్ని తట్టుకోలేము, ఎక్కువగా స్క్రీన్ టైంని కూడా తట్టుకోలేము, కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి. మాటికి తెలియకుండా కళ్ళని మనం ఇలా నలుస్తూ ఉంటాము, సైట్ లూజ్ అవుతూ ఉంటాము. క్లోజప్లో ఉన్నవి కనపడవు, కాస్త దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది. చాలామందికి చత్వారం వస్తూ ఉంటుంది. సో మిడిల్ ఏజ్ మనం అనుకున్నట్టు ఒకప్పటి మిడిల్ ఏజ్ మనకిప్పుడు ఏజింగ్ అన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. లైక్ 35 అంటేనే ఇప్పుడు మనం ఏజింగ్ స్టార్ట్ అయిపోయినట్టుగా మనం మర్చిపోవద్దు. ఇక్కడ ప్రతి విషయంలో కూడా ముసలోళ్ళం అయిపోయాకే కాదు, ఇఫ్ యూ స్టార్ట్ ఇన్ 35 ఓన్లీ దెన్ యూ కెన్ ఏజ్ గ్రేస్ఫుల్లీ. ఈ లెన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. క్లౌడీగా కనపడడం, మసగ్గా కనపడము, క్యాటరాక్ట్ ఇట్లాంటివి రావడం కూడా ఏజింగ్తో జరుగుతూ ఉంటుంది. సో మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మంచి వైటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోకపోతే అతి చిన్న ఏజ్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇయర్కి సంబంధించి ఇయర్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా రావడం, స్నానం చేసినప్పుడు, తల స్నానం చేసినప్పుడు, తడి చెవులోకి వెళ్ళినప్పుడు, లేదా ఇయర్ బడ్స్ వేసి కెలికేస్తూ ఉంటారు ఒక ఏజ్ వచ్చాక. సో ఇటువంటివి చేయకపోవడం మేలు. ఏదైనా పెయిన్ లాంటిది అనిపిస్తే మీరు ఈఎన్టీ డాక్టర్ని కలవండి. అలాగే ఈ గణేష్ చవితి ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టే పెద్ద పెద్ద సౌండ్స్, చిన్నప్పుడు అయితే బాగా గెంతులేస్తాం, ఎక్కడో బారాత్ సౌండ్ విన్నా, వినాయకుడి నిమజ్జనం సౌండ్లు, ఆ డప్పులు అవి వింటే ఎక్కడ లేని ఊపు వచ్చేదల్లా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ చిరాకు వస్తూ ఉంటుంది. పక్కింటి వాళ్ళు టీవీ లౌడ్గా పెట్టినా, వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతున్నా మనకి చోలు గిల్లుమన్నట్టుగా అనిపిస్తుండడం, ఆ నాయిస్, ఆ ఫ్రీక్వెన్సీస్ మనం తట్టుకోలేని స్టేజ్కి వెళ్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడో ఏజింగ్ ఫాస్ట్గా జరుగుతోంది అనే సంకేతం. అలాగే ఈ ఇయర్ బడ్స్ వాడకము, మన ఇదేమంటారండి, హెడ్ ఫోన్స్ వాడకము తగ్గించాలి. సన్ గ్లాసెస్ వాడకం అలవాటు చేసుకోండి. వైడ్ బ్రిమ్ ఉన్నవి, పెద్ద ఫ్రేమ్ ఉన్నవి సన్ గ్లాసెస్ వాడండి. తద్వారా మీ స్కిన్, అండర్ ఐ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోగలము. ఇంకా పళ్ళ సమస్య గురించి చెప్పక్కర్లేదు. చిగురు జారిపోతుంది, గార పట్టేస్తూ ఉంటాయి, సెన్సిటివ్ అయిపోతూ ఉంటాయి, పళ్ళు ఊగుతూ ఉంటాయి, పీకించుకోవాల్సి వస్తుంది, రెగ్యులర్ డెంటల్ చెకప్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. దీని గురించి అయితే మీరు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ నాగోల్ బ్రాంచ్కి రావాల్సిందే. అక్కడైతే మనకి డెంటల్ కూడా ఉంది. సో మనకి నాగోల్ బ్రాంచ్కి వచ్చి ఎవరైనా సరే హెయిర్ అండ్ స్కిన్కి చూపించుకోవడానికి వస్తే విజిట్ ద డెంటల్ క్లినిక్ ఆల్సో. దీని గురించి అయితే నేను మీకు పెద్ద క్లాసే తీసుకుంటాను, గమ్ అండ్ టీత్ హెల్త్ గురించి రాబోయే ఎపిసోడ్స్లో. సో వీలైనంత వరకు ఓరల్ హెల్త్ని మనం కాపాడుకోవాల్సిందే. అది ఎలాగా అనేది కూడా మనం ప్రత్యేకించి ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. హెయిర్, స్కిన్, వెయిట్ అయితే ఇంకా ఇవన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసే ఉన్నాం. ఇవి కూడా ఏజింగ్లో ఒక ప్రాసెసేనండి. వెయిట్ ఎక్కువైపోవడం, సడన్గా తగ్గిపోవడము, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉండడం వల్ల వెయిట్ పెరగడము, నడవలేకపోవడం, మోకాళ్ళ నొప్పులు, మడిమల నొప్పులు ఇవి. అలాగే స్కిన్ పైన వచ్చే రింకిల్స్, లైన్స్, పిగ్మెంటేషన్, ఇవన్నీ మనకు తెలిసినవి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీటి గురించి. ఇక హెయిర్ అయితే అందరూ బాధితులే. హెయిర్కి అయితే గ్రే హెయిర్, రిసీడింగ్ హెయిర్ లైన్, గ్యాప్స్ రావడము, అలోపేషియా, బట్టతల,
రకరకాల పేను కొరుకుడు, రకరకాలండి. హెయిర్ గురించి అయితే ఇంకా అసలు మనం కొన్ని నాకు తెలిసి వందల వేల ఎపిసోడ్స్ చేసి ఉంటాము. మన ఛానల్లోనే కొన్ని వందల ఎపిసోడ్స్ హెయిర్ మీద చేసాము మనము. సో వీటి గురించి నేను ప్రత్యేకించి ఈ ఎపిసోడ్లో చెప్పట్లేదు, వీడియో మరీ లెంతీ అయిపోతుంది కనుక. ఇంపార్టెంట్ది సెక్సువల్ లైఫ్ గురించి. మగవాళ్ళల్లో ఆండ్రోపాజ్, ఆడవాళ్ళల్లో మెనోపాజ్ లేదా పెరిమెనోపాజల్ ఫేజ్ నుంచే, ఆండ్రోపాజల్ ఫేజ్ నుంచే హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతుంటాయి. ఆడవాళ్ళల్లో సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడము, మగవాళ్ళల్లో ఇంపార్టెన్సీ పెరిగిపోవడము, వెజైనల్ డ్రైనెస్, ఆడవాళ్ళల్లో లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇవి దాంపత్య జీవితం అంటే విసుగు రావడము, ఇవన్నీ కూడా పైన చెప్పుకున్న మనం కార్డియోవాస్కులర్ సిమ్టమ్స్, డైజెస్టివ్, ఇయర్, ఐ, టీత్, గమ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీటన్నిటి పర్యవసనాలు, వాటికి వాడుతున్న మందులు, మనం గతంలో వాడిన సబ్స్టెన్స్, వాటి అబ్యూజ్ అన్నిటి కారణాల వల్ల ఈ సెక్సువల్ డ్రైవ్ తగ్గడము, హార్మోనల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటప్పుడు కంపానియన్షిప్, తోడు, ఫ్రెండ్షిప్, పార్ట్నర్లో ఒక మంచి ఫ్రెండ్ని వెతుక్కోవడము, లైఫ్ని కలిసి లీడ్ చేయడము, వీటి గురించి ప్లానింగ్ ఎక్కువగా అవసరం. ఇదివరకట్లాగా ఇప్పుడు లేమే అన్న ఆలోచనలు పెట్టుకొని అనవసరంగా ఉన్న లైఫ్ని పాడు చేసుకోకూడదు. ఒక ఏజ్ వచ్చాక, లేకపోతే హెల్త్ బాగాలేనప్పుడు మగవాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఆడవాళ్ళలో వెజైనల్ డ్రైనెస్ అనేవి కామనే. వీటిని పెద్ద భూతద్దంలో పెట్టి చూడొద్దు. ఎక్సర్సైజ్ చేసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, కంపానియన్షిప్, బాండ్ స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేయండి. ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఇద్దరు కలిసి యాత్రలకు వెళ్ళడము, ఏదైనా ఒకరికొకరం అనే ఆ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని లైఫ్ లీడ్ చేసి, ఖచ్చితంగా ఇవన్నీ ఏవైతే ఇందాక మాట్లాడుకున్నామో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వెజైనల్ డ్రైనెస్, ఇంపార్టెన్సీ, ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ క్వాలిటీస్ని మనలో మనం పెంచుకోవాలి. బెస్ట్ పార్ట్నర్గా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో దాంపత్యంలో స్నేహాన్ని ఎక్కువ చూడగలగాలి. అప్పుడు లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. ఏముందండి, వెజైనల్ డ్రైనెస్కి క్రీమ్స్ ఉంటాయి, టాక్ టు యువర్ ఫిజిషియన్. మగవాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి. లేకపోయినా కూడా మనం ఏజింగ్ని గ్రేస్ఫుల్గా తీసుకోవాలి కనుక హెల్త్ని కాపాడుకుందాం, మెంటల్ వెల్బీయింగ్ని కాపాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. You can't stop aging అండి, బట్ వీ కెన్ డెఫినెట్లీ మేక్ సమ్ గుడ్ చాయిసెస్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ. సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి చాయిసెస్ మనమే చేసుకోగలం. మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. ఆ తర్వాతే మనం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని ప్రాపర్గా చేసుకోగలం. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. లెంత్ ఎక్కువైపోయింది, దీన్ని స్ప్లిట్ చేసి పార్ట్స్గా కూడా వేస్తాను. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంకా ఇవన్నీ కాక నిజంగానే స్కిన్, హెయిర్ ఇష్యూస్ లేదా సర్జికల్గా వెళ్ళాల్సిన ప్లాస్టిక్ సర్జరీ అవసరమైన ఇష్యూస్కి ఖచ్చితంగా మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ని అప్రోచ్ అవ్వండి. ఈ వీడియోలోనే ఇంత డిస్కషన్ కాదు, మీరు వచ్చినప్పుడు కూడా ఇంతే డీటెయిల్డ్గా మీతో కన్సల్టేషన్ తీసుకోబడుతుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. ప్లీజ్ షేర్. నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ పెరగట్లేదు. ప్లీజ్ షేర్ ద వీడియో. బాయ్.